ప్రభునందు ప్రేమేటువంటి యొక్క దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యేసయ్యానికి వందనాలు. దైవం సహాయం చేసిన ఆయన, మరి నీ ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మేము ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే ఉచితమైన దేవుని నీ కృపే, నీ ప్రభావమే, నీ దయ, నీ వాత్సలత, నీ కరుణ ప్రభువాన్ని స్తుతిస్తున్నాను. నా యందు దైవం సహాయం చేసిన నాయన, కొద్ది నిమిషాలు ప్రభువును మాట్లాడి మహిమ తెచ్చుకో. మా హృదయాలను కదిలించి మాకు నాయన అర్థమూలంగా చేసి మమ్మలను ప్రభు సరిచేసి నీ వైపుకు మళ్లించుకొని నీ రాజ్యానికి వారసులుగా సంసిద్ధులుగా ఉండటానికి సహాయం చేసి పెట్టము. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న పరమ ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని కొన్నాను అనెను. ప్రియమైన వర్లరా, ఆదాము అవ్వ ఏదోను తోటలో నుంచి తప్పు చేసి తినవద్దన్న పండు తిని శాపగ్రస్తులై అక్కడి నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఆ తర్వాత వారిద్దరు కూడా భార్యాభర్తలు ధర్మం కొనసాగించుకోవటానికి కొనసాగగా, అంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడగా ఒక కుమారుడు కలిగాడట. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నాను అని చెప్పేసి చెప్తుంది అవ్వ. మంచిదే. మొట్టమొదటిగా ఒక కుమారుడు కన్నారు. ఆ కుమారుడు పేరు కయ్యను. ప్రియులరా, రెండవదిగా మరొక కుమారుని కన్నారు, ఏబేలు. కయ్యను తన పొలమును సేద్యపరుచుకుంటూ ఉండేటువంటి వాడు. ఏబేలు గొర్రెల కాపరి. గొర్రెలను మేపుకుంటూ వాటిని అభివృద్ధిపరచుకుంటానికి వాటికి కావలసినటువంటి యొక్క మంచి సదుపాయాలు, మంచి పచ్చికలు నడిపించుకుంటా, అలాగే మంచి నీళ్ళు పెట్టుకుంటా నడిపించుకుంటూ ఉన్నాడు. ఎండ దెబ్బ తగలకుండా నీడకి అలా చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు కదండి. కయ్యూను నడవడికని చూస్తున్నాడు, ఏబేలు నడవడికని చూస్తున్నాడు. కయ్యూను దేవునికి ఇష్టమైనటువంటి యొక్క రీతిలో బ్రతకట్లా. తన క్రియలన్నీ కూడా చెడ్డగా యెహోవాకు కనిపిస్తున్నాయి. ఏబేలు క్రియలైతే చాలా శ్రేష్టమైనవిగా, మంచివిగా, దేవునికి ఇష్టమైనవిగా, న్యాయబద్ధకముగా, యథార్థముగా, సత్యముగా, పరిశుద్ధముగా కనబడుతున్నాయి ఏబేలు యొక్క క్రియలు. అయితే ప్రియులారా, కయ్యూను తన పొలం సేద్యం చేసుకుంటున్నాడు, మంచిదే. ఏబేలు తన వృత్తి ప్రకారంగా గొర్రెలు మేపుకుంటున్నాడు, సరే మంచిదే. అయితే ఒకానొక దినమునాడట కయ్యూనంట తన పొలం పంటలో యెహోవాకి అర్పణం అర్పించుకోవడానికి కొరకై కొంత ధాన్యాన్ని తీసుకొచ్చాడట దేవుని సన్నిధికి. ప్రియులారా, అతను ఏ ధాన్యం తీసుకొచ్చాడో, తన పంటలో ఎంత తీసుకొచ్చాడో అది దేవునికే ఎరిక. అయితే ప్రియులారా, ఈ ఏబేలు అటువంటి వాడట తన గొర్రెల మందలో ఉన్నటువంటి యొక్క శ్రేష్టమైనవి, బలిష్టమైనవి, ఏ పాపము ఎరగినటువంటి యొక్క ఏడాది గొర్రె పొట్టేళ్లను దేవునికి అర్పించడానికి కొరకై హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా తీసుకుని వచ్చి యెహోవాకు అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా కయ్యూను మరి ఏం తెచ్చాడు తన ధాన్యములో, కానీ యెహోవాకి ఇష్టం లేకపోయిందంట. అందుకని ఏం చేశాడు, కయ్యూను యొక్క అర్పణను విడిచిపెట్టేసేసి ఏబేలు యొక్క అర్పణమైనటువంటి యొక్క శ్రేష్టమైన గొర్రె పిల్లలను దేవుడు అంగీకరించాడంట అర్పణాన్ని.
అప్పుడు కయ్యను కంట బహుగా కోపం వచ్చిందంట. ఆ వాక్యం చదువుకుందాము. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో అంటున్నాడు కదా, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛగలను, నీవు దానిని ఏలుదు. బా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి యొక్క పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు కయ్యోను. కయ్యోను అర్పణాన్ని దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే తన హృదయం చెడ్డది, తన మనస్సాక్షి సరైనది కాదు. ఎప్పుడు కోపంతోనూ, ఈర్ష్యతోనూ, ద్వేషంతోనూ, కక్షతోనూ నరహంతకుడిగా మిగిలిపోయినటువంటి వాడిగా కనబడుతున్నాడు. చూసారా? సత్క్రియ చేయలేదంట, పాపం పొంచి ఉందంట. ఆ పాపం అంట అతని ఎడల వాంఛ కలిగి ఉందంట. ఏమైందప్పుడు? ఈ కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాడంట, పొలంలోకి వెళ్ళాడంట, ఏబేలు మీద పడ్డాడంట, చంపేశాడంట. ఏ కత్తులో, ఏ గొడ్డల్లో, పొలుగులో, పొలంలో పనిచేసేటువంటి యొక్క పనిముట్లను తీసుకుని ఎలా చంపాడో అతడు అక్కడే రక్తపు మడుగు చనిపోయాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏబేలు రక్తపు మడుగులో మునిగిపోయి అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆ శవం అక్కడ పడిపోయిందంట. పడిపోతే ఏబేలు యొక్క రక్తపు యొక్క స్వరం అంట భూమి లోపల ఉండి యెహోవాకు మొరపెడుతుందంట. యెహోవాకు మొరపెడుతుంది. దేవా, దేవా, ప్రభువా, యెహోవా మొరపెడుతుందంట. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నీవు కానీ నేను కానీ చేసినటువంటి యొక్క పాపముల వలన, అది నరహత్య అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, అబద్ధమైన అవ్వచ్చు, తల్లిదండ్రులను సన్మానించకపోవడం అవ్వచ్చు, నిజమైన దేవుడిని అయినటువంటి యెహోవాని ఆరాధించకుండా మరలా నీకు ఇష్టమైనటువంటి యొక్క బొమ్మలను తయారు చేసుకుని దేవతలకు నమస్కారం చేస్తున్నటువంటి పాపమై ఉండొచ్చు, దేవుని నామాన్ని దూషించేటువంటి యొక్క పాపమై ఉండొచ్చు, నీ పొరుగు వారిని ఆశించేటువంటి పాపమై ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ పాపం చేస్తున్నావు? ఇక్కడ కయ్యోను అయితే నరహంతకుడై తన తమ్ముడైన ఏబేలును చంపాడు. తన రక్తం అంట నోరంట తెరుచుకుని ఉందంట భూమి. ఆ లోపలికి వెళ్ళిపోయి యెహోవాకు మొరపెడుతుందంట రక్తం. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి వారే, కయ్యోను ఏబేలు. చూసారా? అతనికి పెద్దవాడికి ఉన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క చీకటి ఆవరించింది. ఇష్టం వచ్చినట్టుగా క్రూరుడై ఉన్నాడు. దేవునికి శ్రేష్టమైన అర్పణం ఇస్తే దేవుడు అంగీకరించడా? నీ హృదయం సరైనది కాదు కదా, అందుకే సరైన అర్పణం ఇవ్వలేదు, అందుకే ప్రభు అంగీకరించలేదు. ఏబేలు యొక్క హృదయం సరైనది, యేసయ్యకి ఇష్టమైనది కాబట్టి అంగీకరించాడు. దానికి నీకెందుకు కోపం ఉంచగలంటే దేవుడి మీద కోపడు. ఏబేలు ఏం చేశాడు? నిన్ను, నీ తమ్ముడైన ఏబేలు ఏం చేశాడు? అప్పుడు దేవుడు అడుగుతాడు కదా, యెహోవా 9వ వచనం, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోను అడగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావిలి వాడినా అని అంటున్నాడు. ప్రియులారా, ఎరగడంట. నేను ఎరగను, నా తమ్మునికి నేనేమైనా కావిలి వాడినా? ప్రియులారా, తప్పు చేసి కూడా తప్పు చేయలేదు అనేటువంటి యొక్క ఎరగనట్టుగా మోసముతో, అబద్ధములతో, టక్కరతనంతో సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. వామ్మో, ఇతని ఎరగడు కావాలి, ఇతనికి అసలు తెలియదు అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేశాడు. నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావిలి వాడినా అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది.
కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెస్తున్న ఈ నేల మీద వండకుండా నీవు శపింపబడదు. అబ్బా, ఈ నేల మీద నువ్వు వండవేక, నువ్వు సస్తావు. నోరు తెరచిన ఈ నేల మీద వండకుండా నీవు శపింపడు వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకేదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశమురమే ఉంది అని కయ్యను అంటాడు కదా, అయ్యో నా దోషశక్త చాలు. ప్రియమైన వాళ్ళారా, తప్పు చేసినప్పుడు దేవుడైన యెహోవా సాక్షాత్తుగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతాం? కయ్యను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని అన్నప్పుడు, అయ్యో నా తమ్ముడైన ఏబేలు నేనే నా చేతులారా చంపుకున్నానయ్యా, నేనే నా చేతులారా చంపుకున్నానయ్యా, అయ్యో నరికేసానయ్యా, లేదా పొడిసేసానయ్యా, అయ్యా చంపుకున్నానయ్యా, నా తోబుట్టు అయ్యా, నా తల్లికి పుట్టినటువంటి యొక్క నా తర్వాత పుట్టినటువంటి వాడయ్యా, అయ్యో నేను దారుణంగా చంపుకున్నానయ్యా, అయ్యో 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 బ్రతికించయ్యా నా తమ్ముడిని. అలాగా పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఏడుస్తుంటే ఖచ్చితంగా దేవుడు మరొక మార్గం చేసేవాడేమో, అతను క్షమించేవాడేమో, చనిపోయిన ఏబేలుని లేపేవాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి, కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. దేశదెమ్మరయ్యే పరిస్థితి, శాపగ్రస్తుడయ్యే పరిస్థితి, దారుణంగా చంపబడేటువంటి పరిస్థితి, అగ్నిగుండం పోయేటువంటి పరిస్థితి, ఈ లోకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చీ అనిపించుకునే పరిస్థితి అంత దాకా తీసుకొచ్చుకోవడం ఎందుకు? ఒకవేళ ఈ లోకస్తులు చీ అన్నా కానీ ప్రభు దృష్టిలో పశ్చాత్తపడి కన్నీరు గచ్చి సాగిలిపడి నమస్కారం చేసి మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తపడితే దేవుడు క్షమించి నిన్ను ఆదరిస్తాడు. కానీ అలా చేయలా, పైగా రెక్కలసగా సమాధానం చెప్పాడు. భయంకరమైనటువంటి దేశదిమ్మరైపోయాడు, పిచ్చెక్కిపోయిందంటే శాపగ్రస్తుడయ్యాడు. లెమోక్ అనేటువంటి వాడు దారుణంగా చంపుతాడు. చంపకుండా కూడా గుర్తేసాడు, ఎవరు చంపకూడదు, ఇతడిట్లాగే దేశదిమ్మరైపోవాలని కూడా దేవుడు గుర్తేసాడు. ఆ శాపానికి గురవటానికి 7 శాపం గురవటానికి లెమోక్ అనేటువంటి వాడు అతను చంపుతాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటి భయంకర పరిస్థితికి రాకూడదని నేను ప్రభుపేట కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడ్డాను. అయితే పశ్చాత్తాపడ్డటువంటి యొక్క ఒక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం తెలిసినటువంటి విషయమేను. హిజ్కియా ఉన్నాడు కదండి, హిజ్కియాతో ఏమంటాడు? 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినంలో హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖం గోడతోటి తిప్పుకొని, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించిన కృపతో జ్ఞాపకం చేసుకో మరి హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూసారా ప్రియులరా, ఇక్కడ హిజ్కియాని ఇశ్రాయేలు మీద, యూదావారి మీద హిజ్కియాని చక్కగా మంచిగా ఒక రాజుగా చేసి ఉన్నాడు కదా, దేవుని బిడ్డల మీద ఒక రాజుగా చేసి ఉన్నాడు. అతడి పరిపాలన మంచిగానే ఉంది కొంతకాలం. తర్వాత ఏమయ్యాడంటే, అతడు చెడిపోయినటువంటి యొక్క మార్గంలో, చెడు దుస్తులో, చెడు ప్రజలను చెడుతనంలోకి నడిపించేటట్లుగా ఇతనికి హృదయం చెడిపోయి ఈ విధంగా ప్రవర్తించిన వాడిగా కనబడుతున్నాడు హిజ్కియా. అందుకని అతనికి మరణకరమైనటువంటి యొక్క రోగం కలిగిందట. ఆ రోగం వచ్చినప్పుడు దేవుడు చూడండి హిజ్కియాకి ఎలా తెలియజేస్తున్నాడు, ప్రవక్తను పంపి, యెషయా ప్రవక్తను పంపి, ఈ హిజ్కియా విషయంలో, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు అని చెప్పించినటువంటి యొక్క దేవుడు మరలా అదే ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే హిజ్కియా కన్నీళ్లు విడిచాడు, గోడతోటి తిరిగి ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు ఎలాగా కళ్ళంటే నీళ్లు దనబడి కారిపోతున్నాయో చూడండి, ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి.
యెహోవా నీవు ఎక్కించినటువంటి యొక్క సింహాసనం ఎక్కాను, నీ రాజ్య పరిపాలన చేస్తున్నాను. అయ్యా ఇప్పుడైతే నేనైతే ప్రభువా క్రమబద్ధంగా న్యాయబద్ధంగా లేను ప్రభువా, నేను తప్పిపోయే రూటు కనుక నాకు మడకరమైన వ్యాధి వచ్చింది, నన్ను చంపడానికి నీకు ఇష్టమైంది, నేను సస్తానికే కారకుండయ్యాను కనుక నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తపడి బోరు ఏడుస్తున్నాడండి. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, ఇంతకాలం నేను ఎలాగా పరిపాలన చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సత్యముతో న్యాయంతో యథార్థతో పరిపాలన కొనసాగించాను కదా ప్రభువా, ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు ఆయన ఏడుస్తున్నాడండి కళ్ళంటే నిలబెట్టి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అదే యెషయా ప్రవక్తతో మరలా తిరిగి వెళ్ళి మాట్లాడమని చెప్తున్నాడు. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విచ్చుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరం ఆయుష్యం నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నేను కాపాడొచ్చు, నేనును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా నీ పట్టణం నీకు ఇస్తానా, నువ్వు రాజ్యపరిపాలన చేసుకో. ఇప్పటికే చాలా వయసు అయింది, అయినప్పటికీ ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆవిష్పడిగిస్తున్నా. ఎంతగా సంతోషించి ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, దేవుడు అంటే, దేవుని యొక్క వాక్ అంటే, దేవుని యొక్క శాసనం అంటే భయపడాలి, సంతోషపడాలి. ఎంత మంచి దేవుడో మన దేవుడు. పశ్చాత్తాపడితే చేసిన తప్పు విషయంలో తప్పు చేయకుండానే ఉండాలి. యవన ప్రాయంలో ఉన్నప్పుడు, నువ్వే ప్రాయంలో ఉన్నప్పుడైనా సరే, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడైనా సరే, నువ్వే స్థితిలో ఏదైనా సరే, దేని విషయంలో అయినా సరే తప్పు చేయకుండా ఉండటమే ప్రభు అయిన యెహోవాకి ఇష్టం. నువ్వు చేసిన, నేను చేసిన తప్పులు పాపంలో బట్టే యేసుక్రీస్తు వారిగా దిగివచ్చి ఏం చేశాడు, కల్వరి శిలువలో వేలాడదీయబడి హతుడైపోయాడు. రక్తం చిందించి మన పాపాలను తుడిచివేయటానికి కోసమే హతుడైపోయాడు. తన తండ్రికి ఇష్టమైంది నలగొట్టకు, దారుణంగా నలగొట్టకు, చంపుటకు ఇష్టమైంది. అలా చేశాడు కనుక తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం బలైన కనుక ఆ కరుణామయుడు వాత్సల్యం చూపి నీ కన్నీరు నా కన్నీరు చూసి మనల్ని తుడిచి మరలా మనకు వచ్చిన శాపాన్ని తొలగించి వేసి మనల్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా? కాబట్టి హిజ్కియాకి మరలా ఆయుష్ పొడిగించబడింది. తన సింహాసనం ఎక్కి పరిపాలన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అషూరు రాజు చేతికి అప్పగించడానికి ప్రభువు చెప్పేశాడు. అలాంటి ధన్యత హిజ్కియాకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళారా, మరొక అధ్యాయం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఇక్కడ అహాబు రాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవుని బిడ్డలను పరిపాలించేటువంటి యొక్క రాజే ఇతను కూడా. అహాబు రాజు ఉన్నాడు. ఈ అహాబు రాజు యొక్క నగరకు ఆనుకుని ఉందంట నాబోతు అనేటువంటి యొక్క సామాన్యుడు, పేదవాడు, సామాన్యుడటువంటి యొక్క అతని యొక్క ద్రాక్ష తోట. ఏదో కొంచెం ద్రాక్ష తోట ఆనుకుని ఉందంట. ఈ యొక్క అహాబు రాజుకి ఆశ కలిగిందంట, నా నగరును ఆనుకుని ఉంది కదా ఈ ద్రాక్ష తోట, కొద్దిగా 6 ఎకరమో ఇది నాబోతు కనుక నాబోతుని అడుగుతుందామని చెప్పేసి అడిగేశాడు. అతను పిలిపించి అడిగాడు, అబ్బాయి నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉంది కనుక అది నాకు ఇచ్చేసాయి. దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను, కాస్త దూరంగా మొల్ల ఎడేస్తా, లేదా నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పాడండి. పాపం నాబోతు ద్రాక్ష తోట నాబోతు అమ్మటానికి వీలు లేదు. ఎందుకనంటే అది పితృల నుంచి వస్తుందన్నమాట. ముత్తాతల నుంచి ముత్తాతకి, ఆ తాత నుంచి మరలా తండ్రిది మళ్ళీ ఈయనది మళ్ళీ బిడ్డలకు వెళ్ళిపోవాల్సిందే. అది పిత్రార్జితము, అమ్ముకోవటానికి హక్కు లేదు కనుక అది ఇయటానికి వలపడదయ్యా, నేను ఇవ్వను అన్నాడు. అంతే. ఇవ్వనంటావా, నేనేంటి రాజునేంటి, అడిగితే కాదంటావా అని మూతి ముడుచుకొని అంటే ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద కూలబడిపోయి భోజనం చేయకుండా
అలిక్కు పడుకున్నాడంట. ఇంతలో తన భార్య యెజబెల్ వచ్చింది. ఏంటి పండుకున్నావేంటి, అన్నం తినకుండా భోంచేయకుండా పండుకున్నావేంటి, లే రాజ్యపరిపాలన చేయట్లా ఏంటి, నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, వాడు ఏమన్నాడా, నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా, లే ఆ ద్రాక్ష నీదైనట్లుగా నేను చూసుకుంటాను, పో నీకెందుకు అని చెప్పేస్తుందండి. ఎంత భయంకరం! ఏం చేసింది, తప్పుడు పనికిమాలినటువంటి యొక్క ఇద్దరు మనుషులనంట పెద్దల్ని ఏర్పాటు చేసి అంట ఒక మీటింగ్ పెట్టించిందంట, ఉపవాస కూడికని పెట్టించిందంట. అందరూ వచ్చారు, పెద్దలు వచ్చారు, ప్రజలు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళ మధ్యలో నాబోతు నుంచోబెట్టి ఏం చెప్పించిందో తెలిసిన, ఇదిగో ఈ నాబోతు దేవుని దూషించాడు, మా అహాబు రాజు అనేటువంటి యొక్క రాజును కూడా దూషించాడు. ఆ కాలంలో ప్రియులరా, దేవుని దూషించిన రాజును దూషించిన రాళ్లతో కూడా చంపేస్తారు. అదే పని చేయించింది. తప్పుడు సాక్ష్యాలు పెట్టించి దేవుని దూషించాడు నాబోతు, రాజును కూడా దూషించాడు, కాబట్టి ఇతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఆజ్ఞాపించేసేట్లుగా చేసేసింది. చంపేశారు. నాబోతుని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి ఊరి వెలుపల చంపేశారు. ఆ రక్తం అంట కుక్కలు నాకినాయి అంట. ప్రియమైన వాళ్ళరా, చూసేవా ఎంత భయంకరమైన యొక్క పరిస్థితి చూసారా, ఎంత దారుణమో. ఎప్పుడైతే కుక్కలు నాకేసి తన రక్తం అని చెప్పేసేసి యెజబెలుకి వాళ్ళకి తెలిసిందో వెంటనే ఏం చేశారు, యెజబెల్ అంటే తాగిలు తయారు చేసి అహాబు రాజు పేరట అప్పటి ముద్రేసేసి ఆ కాగితాలు చేతికి ఏం చేసింది, నాబోతు ద్రాక్ష తోటలకు వెళ్ళి అహాబు రాజు నువ్వు వెళ్ళేసేసి తోటను ఆక్రమణ చేసుకోపో అని చెప్పేసిందంట. వెళ్ళాడు మనవడిక. తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు స్థలాలకి, మనది కానటువంటి యొక్క స్థలాన్ని దోసుకునే వాళ్ళు ఉంటారే, అలాంటి వారు ఇలాంటి శాపగ్రస్తానికి గురైపోతారు. ప్రియమైన వాళ్ళు, వేరే స్థలాలు ఎవరైనా అయితే తను స్వాధీనం చేసుకుని అమ్ముకోవడానికి, వశపరుచుకోవడానికి చూసినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినా, ఈ అహాబు రాజు కూడా పట్టింది గతి. ఇతను పశ్చాత్తాపడలా, అమ్మో నేను నాబోతు రాక్షస తోటని ఆశించి అతను దారుణంగా రాళ్ళ చేతి కొట్టి చంపించాను నా భార్య, తప్పుడు సాక్షులను పనికిమాలినటువంటి సాక్షులను పెట్టించి ఈ విధంగా సాక్షులు చెప్పించి అబద్ధం చెప్పించి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించుటకు కారకులం అయ్యాం మేము. ఆ ద్రాక్ష తోట నిమిత్తమై అయ్యో ప్రభు యెహోవా క్షమించు అని పశ్చాత్తాపడి ఏడ్చిన వాడు కాదు. అలా ఏడుచుంటే మళ్ళా దేవుడికి ఒకవేళ మలిపేవాడేమో, ఆ నరహత్య మళ్ళీ క్షమించేవాడేమో. కానీ క్షమించబడటానికి తప్పు ఒప్పుకోవాలా, పైగా స్వాధీనం చేసుకోవడానికి తోటలకు వెళ్ళాడు, తాగిదులు రాయించుకొచ్చుకుంటున్నాడు, అతని పేర ఏర్పాటు చేసేసుకున్నాడు, ముద్ర వేయించేసుకున్నాడు కాగితాల మీద, అంత అయిపోయింది. ఇక కొలతలు కొలిసి వేసేసుకుంటున్నాడు రాళ్ళు. ఆ సందర్భంలో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఏలియాను పంపాడు. ఆ ఏలియాను పంపి ఏలియా అంటున్న మాట ఏంటంటే 17వ వచనం, మొదటి రాజులు 21వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవాకు తీసిపోయినటువంటి ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోవును. నీవు అతను చూసి ఎలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చిందేమనగా దీన్ని స్వాధీనపరచుకునే వాళ్ళని నీవు నాబోతును చంపితేవు కదా, యెహోవా సెలవిచ్చిందేమో ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తంతో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ స్థలమందు అయితే కుక్కలు నాబోతు యొక్క రక్తం త్రాగానో అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నాకును అని సెలవిచ్చిన ప్రకారంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యుద్ధం జరిగింది 22వ అధ్యాయంలో. ఆ యుద్ధంలో ఒక బాణం వెళ్ళిపోయి అహాబు రాజు కీల్లో జొరబడింది. ఆ రథం మీద ఉన్నటువంటి యొక్క ఈ అహాబు రక్తం అంతా రథం మీద కాచబడింది. ఆ రథాన్ని తీసుకుని వెళ్ళి నదిలో కడిగారు. ఆ నదిలో కడిగినప్పుడు వేసలు స్నానం చేస్తూ ఉండగా ఈ నదిలో కడిగినటువంటి యొక్క రక్తం అంట కొట్టుకుని పోయి ఎక్కడికి పోయింది, తెట్ట, ఈ రక్తపు తెట్ట నాబోతు ఎక్కడైతే రక్తంతో చంపబడ్డాడు కుక్కలని అదే స్థలం అందుకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలోని రక్తము కుక్కలు నాకినాయి అంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడితే క్రీస్తు
ఆయన కార్చిన రక్తం చేత కడిగి శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు, బాగు చేస్తాడు, క్షమిస్తాడు. అలాంటి ధన్యత కావాలని ప్రభుపేట నేను మనవి చేసి ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు. దైవం సహాయం చేసిన నాయన, కయ్యను వలె అహాబురాజు వలె ప్రభు నరహంతుకుల ఉండక నాయన దీనులుగా, రిక్తులుగా, పరిశుద్ధులుగా, పశ్చాత్తాపడేటువంటి యొక్క మనసు కలిగిన హిజ్కియా వలె దావీదు కూడా ప్రభువ అలాగే పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపం నుంచి నాతోను వచ్చి ఖండించగా పశ్చాత్తాపడి ఏడ్చాడు. ప్రభు ఉపవాసం నుండి ఏడ్చాడు. కనుక ప్రభు ఎలాగ క్షమించి దావీదును క్షమించిన దేవుడు, హిజ్కియాను క్షమించిన దేవుడు కనుక ప్రభు క్షమించి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి బాగు చేసేటువంటి దేవుడు కనుక ప్రభు మేమందరం కూడా నీ పాదాల దగ్గర ఒదిగి నేర్చుకునేటువంటి సహాయం చేసి కృపచూపమని వినేటువంటి బిడ్డలకు కూడా ప్రభు క్షమాపణ దయచేయమని, నిజమైన పశ్చాత్తాపం అనుగ్రహించమని యేసయ్య క్రీస్తు నామములో ప్రార్థన చేసిన ప్రభు తండ్రి, ఆమేన్. ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆయన సన్నిధి నిత్యం మనందరికీ సదాకాలం ప్రభు తోడేయునుగాక. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.